ఎవ్రీవన్, దిస్ ఇస్ నీరజ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మగువ ఓ మగువ సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. సింధూర చంటి ఇచ్చిన చీరను కట్టుకుని సౌభాగ్యవతిగా రెడీ అయి ఉంటుంది. చంటి, నీ ప్రేమ నన్ను సౌభాగ్యవతిగా చేసింది చంటి అను తను చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడే చెంచలమ్మ వచ్చి సింధూరను పిలుస్తుంటుంది. సింధూర తలుపు తీయకపోవడంతో, సింధూర ఏం చేస్తున్నావు అంటూ తను అంటుంది చెంచలమ్మ. కానీ సింధూర సంతోషం ఒక్క నిమిషం కూడా లేకుండా పోయింది. అమ్మా సింధూర, నీ పెళ్లి గురించి మీ అమ్మా నాన్నలకు చెప్పానమ్మా. వాళ్ళు ఎంత సంతోషించారో తెలుసా? ఈ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చానమ్మా అని అంటుంది చెంచలమ్మ. అప్పుడు సింధూర, పెళ్ళైన నాకు మీరు మళ్ళీ పెళ్లి చేయడం ఏంటత్తమ్మా అని తనలో తను బాధపడుతూ ఉంటుంది. తర్వాత చెంచలమ్మ, సింధూర, నీకు పెళ్లి చేస్తానని చెప్పిన దగ్గర నుంచి నీ ముఖంలో ఏదో కంగారు, భయమే తప్ప సంతోషమే కనబడట్లేదు. నీకు పెళ్ళంటే ఇష్టం లేదా అని అంటుంది. అయినా నువ్వు భయపడడానికి కారణం ఏంటో నాకు తెలుసులే అని అంటుంది. నాలా నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకరని కదా నువ్వు అంతలా కంగారు పడుతున్నావు. నేను నిన్ను ఎలా చూసుకుంటున్నానో అలాంటి వాడిని వెతికి మరీ తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండమని అక్కడను వెళ్ళిపోతుంది చెంచలమ్మ. మీలా నన్ను ప్రేమించి అభిమానించే వ్యక్తి చంటి అని మీతో నేను ఏం చెప్పగలను? నా పెళ్లి గురించి మీతో ఎలా చెప్పగలను? ఒకవేళ చంటి అయిన భర్త అని చెప్తే పరువు కోసం ఆలోచించి మీరు పనివాడితో పెళ్ళి ఏంటని చంటి కట్టిన తాళిని తీసేయమంటారు. లేదంటే నా కోడలి మెడలో తాళి కట్టడం నీకెంత ధైర్యం రా అని చంటి ప్రాణాలని తీసేస్తారు. నేను నా తాళి గురించి ఆలోచించాలా? మీ మాటకి మీ పరువుకి తల వంచాలా? నాకు అస్సలు అర్థం కావడం లేదత్తమ్మా. నాకు రక్షణగా ఉండాల్సిన ఈ తాళి నాకు ప్రశ్నగా మిగిలిపోయింది అని తనను తను బాధపడుతూ ఉంటుంది సింధూర. తర్వాత రవిబాబు గుడికెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి వాళ్ళ అమ్మా నాన్నలకు ఇచ్చి ఆశీర్వదించమంటూ పాద నమస్కారం చేస్తాడు. అంతలోనే అక్కడికి చెంచలమ్మ వస్తుంది. అక్క, నా కొడుకు చూసావా? గుడికెళ్ళి మా పేర్ల మీద అర్చన, నీ పేరు మీద అభిషేకం చేయించాడక్క అని అంటుంది తన చెల్లెలు. అప్పుడు చెంచలమ్మ, నీలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని అంటుంది. అప్పుడు రవి, ఇంటి పరువు నిలబడాలంటే ఇంట్లో వాళ్ళందరూ పద్ధతిగా ఉండాలని తెలుసుకున్న పెద్దమ్మ. బాధ్యత లేని మనిషి భూమికి భారం అని అర్థం చేసుకున్నాను. ఆ గాలి తిరుగులు మానేసి గుడికెళ్ళి సాయిని దర్శించుకుంటాను పెద్దమ్మ, నన్ను ఆశీర్వదించు అంటూ తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు రవిబాబు. నీ బుద్ధి మంచిగా ఉండాలి గాని ఇంటి బాధ్యతలన్నీ కూడా నీకే అప్పగించదాన్ని అని అంటుంది చెంచలమ్మ. అప్పుడు రవిబాబు, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను పెద్దమ్మ అని అంటాడు. అంతలోనే అక్కడికి సింధూర వస్తుంది. సింధూర, చూసావా రవిబాబులో ఎంత మార్పు వచ్చింది అని అంటుంది. అప్పుడు సింధూర, ఈ గుంటునెక్క వేషాలు నాకు తెలియదా అని తన మనసులో తను అనుకుంటూ ఉంటుంది. తర్వాత రవిబాబు, నువ్వేమనుకుంటున్నాను నాకు తెలుసు, 100% అదే నిజం అని తను కూడా అలానే అనుకుంటూ ఉంటాడు. అప్పుడు సింధూర, అత్తమ్మ, ఒక్కసారి అమ్మా నాన్నలను చూడాలనిపిస్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అత్తమ్మ అని అడుగుతుంది. అందరూ అక్కడ వద్దనే చెప్తుంటారు. కానీ చెంచలమ్మ కళింగ చేసిన ఇన్సిడెంట్ అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది. చక్రమ్మ అక్కడికి వచ్చేసి, అమ్మగారు, ఇంతకుముందు అమ్మగారి మీద మీ మీద కళింగ అటాక్ చేశాడు కదా, ఇప్పుడు మళ్ళీ వాడు మీరు ఎక్కడ దొరుకుతారని కాచు కూర్చొని ఉంటాడు. ఇప్పుడు అమ్మగారిని పంపించడం అంత కరెక్ట్ కాదమ్మగారు అంటాడు చక్రం. కానీ చెంచలమ్మ అంతా ఆలోచించి ఇదివరకే చంటి తనను రక్షించాడు కాబట్టి చంటిని పిలిచి చంటి బసవయ్యను వారిద్దరిని కలిసి సింధూరుని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళమని వాళ్ళకి చెప్తుంటుంది. తర్వాత వాళ్ళు అలాగే వెళ్తారు. తర్వాత చంటి కారులో వెనకాల కూర్చోవాలనుకుంటే సింధూర తన పక్కనే కూర్చోమని చెప్తుంటుంది. తను, అమ్మాయి గారు నేను మీ పక్కన అని అనగానే బసవయ్య, ఎరా చంటి, అమ్మాయి గారు కూర్చోమంటున్నారు కదా, కూర్చో అని అనగానే తన పక్కన కూర్చొని వెళ్తాడు చంటి. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి రాగానే సింధూరం చూసిన ధర్మయ్య వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. సింధూర చంటి తాళి కట్టిన విషయం చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ వాళ్ళు, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసమ్మా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసమ్మా, మీ అత్తమ్మ ఇక్కడికి వచ్చేసి నీకు పెళ్లి చేస్తానని, నీకు గొప్ప సంబంధం చూసి పెళ్లి చేస్తాను మాకు చెప్పింది అని అంటారు. అంతలోనే సింధూర, అది కాదమ్మా, చంటి గురించి మీకు మరో విషయం చెప్పాలి అనగానే, తెలుసమ్మా, నువ్వు మీ అత్తయ్య ప్రాణాలు కాపాడేటప్పుడు చంటి నీ ప్రాణాలను కాపాడిండట కదా, నాకు తెలుసమ్మా అంటుంది వాళ్ళమ్మ. అయినా నిన్ను కాపాడిన చంటికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవమ్మా అంటాడు ధర్మయ్య. తర్వాత సింధూర, చంటి గురించి మీకు ఇంకో విషయం చెప్పాలమ్మా అని అంటుంది. అంతలోనే అక్కడికి చంటి వస్తాడు. అమ్మ ఇంట్లోకి వెళ్ళి మీకు భోజనం ఏర్పాటు చేస్తానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నాన్న బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత చంటి, అమ్మాయి గారు, నేను మీకు తాళి కట్టిన విషయం చెప్పకూడదు, మీరు చెప్పారంటే వాళ్ళ ముఖం కూడా నేను చూడలేను, ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, అక్కడ అమ్మగారింటి కూడా నేను వెళ్ళను అని అంటాడు.
మరోవైపు సింధూర ఇద్దరు పనివాళ్ళతో కలిసి తన పుట్టింటికి వెళ్ళింది అని చెప్తారు రౌడీలు. అప్పుడు కళింగ టైం వచ్చిందిరా, ఈసారి తనని వదిలిపెట్టేది లేదు, తనకి తాళి కట్టి తనని నా సొంతం చేసుకుంటాను, ఆ చెంచలమ్మ పరువు తీస్తాను అని అంటాడు కళింగ. తులసి భోజనానికి ఏర్పాటు చేసి ధర్మయ్యకు భోజనం పెడుతుంది. అప్పుడు సింధూర, అమ్మ చంటిని కూడా పిలుచుకొస్తానమ్మా, ఇద్దరికి ఒకేసారి భోజనం పెట్టమ్మా అని అంటుంది. తులసి, భోజనం తర్వాత పెడతానమ్మా, నాన్నగారు ముందు భోజనం చేయని అని అంటుంది. కానీ సింధూర వినిపించుకోదు. ధర్మయ్య, అలాగేనమ్మా, చంటిని తీసుకురమ్మని అనగానే తను వెళ్ళి చంటిని రమ్మంటుంది. చంటి, ముందు మీరు తినండమ్మా అని చెప్పినా వినకుండా సింధూర చంటిని తీసుకొస్తుంది. ఏదేమైనా ధర్మయ్య, చంటి ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.